నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారదా రాసిన జీవ పుస్తకాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ చదివి అవగాహన పెంపొందించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. తొలుత రక్తదానం ఆవశ్యకత తదితరాలపై రాసిన పాటకు నాట్యాచారిణి వెంకటలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రక్తదాతలను సత్కరించారు. ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా ఆ కష్టాన్ని నష్టాన్ని తండ్రిగా భావించే ఆరక్కడే మహిళ మా డాక్టర్ గారు. అలాంటి డాక్టర్ గారు ఈ రోజున ఈ బ్లడ్ మీద ప్రత్యేకంగా ఒక బుక్ రాయి, ఆ బుక్ కూడా జీవ అని పేరు పెట్టడం ఇది చాలా గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచన చేసినటువంటి జీవన ఆరాటం, అదొక జీవన ఆరాటం. జీవన ఆరాటం కాదని ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక ఉద్యమం, ఇది ఒక పోరాటం. మనందరం దీని ఆంతర్యాన్ని గ్రహించి సాధ్యమైనంత వరకుగా నిజమైన ఆనందం ఎప్పుడు కలిగింది అంటే దీన్ని నిజమైన వ్యాప్తి చేయగలిగినప్పుడు, ప్రజలందరూ అర్థం చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కానీ లేకపోతే ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఒక అంశంలో రాసినప్పుడు రక్తం లేకుండా మరణించే వారి సంఖ్య ప్రతిరోజుకి కూడా చూస్తే 12,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇది శోచనీయం, బాధాకరం. ఇలాంటి బాధని నివారించే ప్రయత్నం మానవులుగా, మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా ఆలోచించాల్సినటువంటి తరుణం ఈ పుస్తకం ద్వారా మాకు అందించినందుకు శిరస్సు వంచి. శారద గారంటే నాకు వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటాయి ఇప్పుడు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం, డాక్టర్ నాదెండ్ల మనోహరం, గుండె వైద్య నిపుణులు పాటిమండ్ల దక్షిణామూర్తి, సిహెచ్ నీలిమా చౌదరి, డాక్టర్ చెదలవాడ సుధా, డాక్టర్ అక్కినేని మణి, డాక్టర్ కె ప్రభావతి, డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. నాకు తెలియదే, మాకు తెలుసు. వచ్చి అక్కడికి బ్లడ్ గ్రూప్ నిర్ధారిస్తారంట. అవునా? రక్తంలో బ్లడ్ అంటున్నారు ఏంటమ్మా? గ్రూప్స్ అంటే యాంటీజెన్స్ వల్ల మనం ఏ బ్లడ్ గ్రూప్ అనేది మదర్ ఈరోజు మనం ఆరంభించుకుంటున్నాము. ఇవన్నీ నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక క్రీడల్లో అంత రాణించి బుక్లో పొందుపరిచి ఉన్నాము. ఒక చిన్న అలాగే ఛందస్సు తప్పకుండా మరి శరత్ గారిని కూడా అంటే ఆ మహిళ యొక్క వృత్తి, నా బిడ్డ లాంటి మహిళ యొక్క వృత్తి ఈ జీవాకి ప్రేరణ అండి. తర్వాత దీనిలో మేము ఏం చేసాము అని అంటే, మీరు మాటలైతే చెప్తారు, సరే పుస్తకం అయితే రాశారు, లేదు అది ఇది చెప్తున్నారు, మా గత ఏంటి అనేది సాధారణంగా ఉండే ప్రజల్లో వచ్చే క్వశ్చన్ అండి. దానికి కూడా మనం ఏం చేసాము అని అంటే, దాని వెనుక భాగంలో, పుస్తకం వెనుక భాగంలో ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాము. దాని ద్వారా ఒక డోనర్స్ రిజిస్ట్రీ, మనందరికీ తెలిసి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి రోజులు మనందరికీ వచ్చాయని, మరి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నవారు కూడా వాళ్ళు చాలా ఎంత వాళ్ళకి అనుభవం ఉంది అని అంటే అపారమైన అనుభవం ఉన్నవారండి. మరి మన ఆలపాటి రాజా గారు కానీ, మరి మిసెస్ మనోహర్ గారు నాకు బాగా స్నేహం అండి. వారితో 2009లో కూడా క్యాన్సర్ ర్యాలీ 3,000 మంది మహిళలతో చేశాను. శశి గారు ఆవిడ నేను అందరం ఒక సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం అప్పటి నుంచి కూడా. అలాగే మిగతా పెద్దలు డాక్టర్స్
స్టాల్వర్డ్స్ ఉన్నారు. వారందరూ కూడా ఈ వేదిక మీద ఈరోజు తెనాల్లో ఇక్కడ ఉండటం అనేది, నా పిలుపుకు వచ్చినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలండి. వారందరినీ కూడా వారి సమస్య గురించి వినాలని, అలాగే ఈ ప్రజలు మేము అందరం కూడా పంచుకోవాలని ఈ వేదికని మనం అనుకూలంగా చేసుకున్నాం. ఈ రోజున మనందరికీ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తాను, అది కూడా ఆశ్చర్యంగా ఉంటుందండి. కొన్ని హడావుడిగా ఉన్నప్పుడు బ్లడ్ డోనర్స్ కావాలి అని అంటే మనకి ఇప్పుడు రీప్లేస్మెంట్ డోనర్స్ లేకపోతే వాలంటరీ డోనర్సే ఉన్నాయి. ఇదివరకు రిక్షా పిల్లర్స్ కానీ వారు కానీ బ్లడ్ ఇచ్చేవారండి. ఒక ప్యాకెట్ బ్లడ్ ఇచ్చినందుకు వాళ్ళు కొంత ఆదాయం అని వచ్చేది. అది సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఈ వాలంటరీ డోనర్స్ అనేవాళ్ళు పెరిగారు. మరి ఈ పెరిగిన సమయంలో వీళ్ళందరూ అనుకుంటున్నారు, మన ఇంట్లో మన బిడ్డకి మనం ఉన్నాంలే, లేదు ఇంకా నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారులే, వాళ్ళు ఇస్తారులే అని అనుకుని వాళ్ళు గబగబా అక్కడ బ్లడ్ ఇవ్వడానికి పరిగెత్తడం జరుగుతుంది బ్లడ్ బ్యాంక్కి. అది నేను చాలా మందిని అడిగాను. ఇప్పుడు ఈ బుక్ రచన అయినా కూడా అడిగానండి, మీకు తెలుసా మీ సొంత వారు మీకు ఇవ్వకూడదు అని అంటే, మాకేం తెలియదే, ఇప్పుడు దాకా మాకు తెలియదు, ఇది ఫస్ట్ వింటున్నామని చెప్తున్నారు. మరి ఎంత ఆశ్చర్యమో చూడండి. అది గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ రియాక్షన్ వచ్చి వారు మరణించేదానికి అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సొంత వారికి మన బ్లడ్ పనికిరాదు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్, పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చెనావతిలో పెట్టారు. అట్లా వీళ్ళిద్దరు పేరున ఎంతో డబ్బు వెచ్చించి డెంటల్ సైన్సెస్ కాలేజ్ కూడా పెట్టారు. మరి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషం, చాలా కాలానికి వారిని చూసాను. తర్వాత మనోహర్ గారు మన ఆదర్శ మన ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. వారందరూ సంతోషం. వారికి చేదోడు వాదోడుగా మన డాక్టర్ గారు మనోహర్ గారు కూడా మన తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో డెవలప్ చేస్తారని చెప్పి, అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు మన అందరికీ ఆప్తులు, వారి సహాయ సహకారాలతో మనోహర్ దంపతులు ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంకో రిమార్క్ కూడా ఉంది. ఇది కళాక్షేత్రం, తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం కట్టింది కూడా వారి హయాంలో. వాళ్ళు ఇంకో గవర్నమెంట్ వచ్చి రామారావు బొమ్మలు తీసుకుపారేశారు. రోజుల్లోనే మహానుభావులు అందరూ కూడా దక్షిణామూర్తి గారు మరి అందరూ కూడా తెలుసు. డాక్టర్ మనోహరం గారు మనం వాళ్ళకి చాలా సంతోషం. అంటే ఆమె డాక్టర్ అయి ఉంటే ఇంకా సంతోషమైన విషయం. మనోహర్ గారు మరి మంచి వ్యక్తులతో ఇప్పుడు నాకు అన్నారు 5 ఏళ్ళు పడిన శ్రమ జనాలతో మర్చిపోయారు. అది ఒక పెద్ద మేజర్ పాయింట్. కాబట్టి ఇటువంటి విషయాలు చేస్తున్నందుకు మా జనాలకే నా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అట్లాగే మహిళా శక్తి చూడండి, అమ్మవారు ఫోటో పెట్టారు, అడ్డు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు. వండరు గమనించారు మీరు? అమ్మవారు అడ్డు చూస్తున్నారు, ఇది వెనకమాల చూడండి పవర్ఫుల్గా చూస్తున్నారు. ఇది గమనించండి. కాబట్టి స్త్రీ శక్తి ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో పర్యటించి పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులకు పంట కాలువల ద్వారా నీరు సక్రమంగా అందాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంట కాలువలు డ్రైనేజీలు శుభ్రం చేయించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పంట కాలువలు సైడ్ కాలువలు గత కొన్ని సంవత్సరాలుగా పూడికతీత తీయకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాబోయేది వర్షాకాలం కావడంతో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత తీపిస్తున్నామని, గత 4 రోజులుగా అధికారులు అందరితో కలిసి పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని, తెనాలి ప్రాంతానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 45 కిలోమీటర్లు 8 ప్రధాన కాలువలను గుర్తించి వాటిని పూడికతీత తీస్తున్నామని, వాటిని శుభ్రం చేయడం ద్వారా రైతులకు ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాబోయేది వర్షాకాలమని కాలువలు శుభ్రం లేకపోతే ప్రజలకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందని, కాలువలు పూడికతీత తీయడం ద్వారా రైతులందరికీ సకాలంలో నీరు నేరుగా పొలాల్లోకి వెళ్లడం ద్వారా పంటలకు ఉపయోగపడతాయని, గత 5 ఏళ్లుగా రైతులందరూ నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, కాలువల మొత్తం పూడికతతో నిండిపోయాయని, వారి సొంత ఖర్చులతో పూడికతీత తీసుకుని పంటలు పండించుకున్న దుస్థితి ఉందని, ఈసారి పంటలకు నీరు అందక రైతులు ఎవరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటమే తమ ముందు ఉన్న లక్ష్యమని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రణాళికలతో పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, మన ప్రాంత అభివృద్ధికి ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి పట్టణంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కాలువల పూడికి తీయకపోవడం వలన ఒక ప్రధానమైన సమస్య అయితే,
సరైన శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. పౌరులు ఇబ్బంది పడకూడదు. ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో సుమారు 47 కిలోమీటర్లు గుర్తించి 8 ప్రధానమైన కాలువలు ఒక 4 రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్ అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమాయుక్తంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాలువలపైన. దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మనం సుందరంగా చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది. మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్ల కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువల్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. క్యాలప్రోల్ డ్రైను, గోలిడొంక రోడ్డు, ఒక మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ వస్తాం. జంపని కాలువ, గురిపాలెం రోడ్డు మీద ఉన్న కాలువ, వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం. ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగం ఎవరైతే ఈ పంట కాలువలపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అది ఒక తెనాలి మున్సిపాలిటీకి వచ్చిన సమస్యగా భావించవద్దు. చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది. రైతులకి పంట నష్టం జరగకుండా ఉంటుంది. రేపటి రోజున వర్షాలు అనుకున్న దానికన్నా అధికంగా పడినా కూడా ఈ కాలువలు వాటిని తీసుకెళ్తాయి. కూటమి అభ్యర్థుల అఖండ విజయం ప్రజలు ఇచ్చిన నిశ్శబ్ద విప్లవాత్మకమైన తీర్పు అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు అఖండ విజయం ప్రజలు ఇచ్చిన నిశ్శబ్ద విప్లవాత్మకమైన తీర్పు అని అన్నారు. ఎన్టీఆర్ 1983లో గెలిచిన తీరుని మరిపించే విధంగా ఈనాటి ఎన్నికలు జరిగాయని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన శపథాన్ని ప్రజలు నెరవేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. జగన్ పదే చెప్పిన వైనాట్ 175కి సమాధానానికి ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు పరిపాలన అంటే ఇలా ఉంటుందని చూపే గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజా వేదిక కోల్చడం కాదని ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చే గొప్ప వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. జగన్ ప్రజా పాలనకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను చైతన్యపరుస్తూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ జైల్లో పెట్టిన రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రజలు జగన్కి ఈ ఎన్నికల్లో ప్రజా విప్లవం తిరుగుబాటు ఇలా ఉంటుందని చూపారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అవ్వగానే సచివాలయంలో చెప్పిన హామీపై సంతకం చేశారన్నారు. యువతకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై తొలి సంతకం, పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్, స్కిల్ డెవలప్మెంట్ మీద దుర్మార్గంగా కేసులు పెట్టిన మళ్ళీ దాని మీదే చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారన్నారు. అన్నా క్యాంటీన్లను మూసేసి అందులో మద్యం వ్యాపారం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చారని, ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం సాధించినందుకు, సాధించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు
ఇదొక విప్లవాత్మకమైన తీర్పుగా నిశ్శబ్ద విప్లవం అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. 1983 సంవత్సరంలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఆనాడు అభ్యర్థులు గెలిచిన తీరు, ఆ గెలుపును కూడా మరిపించినటువంటి ఎన్నికలు ఈనాటి ఎన్నికలు. శపథం చేసినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతాను, అప్పుడు దాకా అడుగు పెట్టనని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే దానికి సమాధానం ఇది అని చెప్పి చూపించినటువంటి ఎన్నికలు ఈ 164 మంది కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు అని చెప్పి మీకు మనం చేస్తాం. 53 రోజులు జైల్లో నిర్దాక్షిణ్యంగా అభియోగాలకి రుజువులైనటువంటి అభియోగాలు చేసి తాత్సారం చేసి న్యాయ వ్యవస్థకి మలినం అంటేలాగా ప్రయత్నించినటువంటి పాలకులు మనం చూసాం. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, 13 ఉదయం ఆయన ఇష్టదైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దాని అర్థాన్ని పరమార్థాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ పాలకులు రూపురేఖలు లేకుండా కూడా నాశనం చేయడానికి ప్రయత్నించి కొన్నిటిని ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తా అన్నారో ఆ మద్యానికి అమ్ముకునే షాపులుగా కేటాయించినటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టలేనటువంటి ప్రజాస్వామ్యం ఎందుకు అన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క మాటల్ని మన్నం చేసుకుంటూ మరలా పేదవాడికి అన్నం పెట్టడానికి సంతకం చేసినటువంటి అన్నా క్యాంటీన్ ఫైల్. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్స్ పెంచాలి, ఈ రాష్ట్రంలో మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి, తద్వారా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ప్రగతిని సాధించాలనే తపంతో మరి ఈ రోజున మరలా ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏ స్కిల్ డెవలప్మెంట్ మీద అయితే వారి మీద ఆరోపణ చేశారో దాన్ని ఇది ఒక ఆరోపణగా మిగిల్చేలాగా ఒక విషపు చుక్క వేసి ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నించి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టినా మరలా ఈ దేశానికి ఏది అవసరం, ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఈ రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం అని చెప్పి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి అని చెప్పి ఆ నేపథ్యంలో సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం. 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచితే ఎన్నికల్లో 4000 రూపాయలు, అంతేకాకుండా 2 సార్లు కలిపి 7000 ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి ఘనత, ఆ ఫైల్ని కూడా సంతకం పెట్టినటువంటి మహానాయకుడు. ప్రజల్ని ఆదరించాలి, మరి ముఖ్యంగా అట్టడుగునున్న పేద ప్రజానికాన్ని ఆదుకోవడమే నా ధ్యేయం, నా లక్ష్యం అనే భావనతో పెట్టినటువంటి 4వ సంతకం. అన్నం పెట్టే రైతన్నకి బతుకుదారి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నమ్మినటువంటి నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం అని చెప్పి మనం చేస్తాం. ఈ రోజున ఈ 5 సంతకాల్లో ఎలాంటి ఆలోచన, ఈ రోజున ఎవరి కోసం ఈ 5 సంతకాలు? నిరుద్యోగ సమస్యని పోగొట్టడానికి, నీలో ఉన్నటువంటి ప్రావీణ్యతను పెంచడానికి, ఆకలేసేవాడికి అన్నం పెట్టడానికి, రైతుని కాపాడటానికి, ఏమీ చేసుకోలేకుండా రెక్కల కష్టం మీద కూడా బతకలేనటువంటి పరిస్థితికి
దారితీసిన సందర్భంలో నేనున్నాను నీ ఇంటి పెద్ద కొడుకుని అని చెప్పి దారి చూపించి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటమే ఈ రోజున ఇంతకంటే గొప్ప సంస్కృతి సాంప్రదాయంతో కూడినటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఇచ్చిన ఈ 5 వరాలు మహోన్నతమైనటువంటి వరాలని చెప్పి ఇది కూటమి యొక్క ఆలోచన కూడా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.